అమెరికన్ డ్రీమ్ మాల్కి వెళ్తున్నాము. ఇది యూఎస్ఏలోనే సెకండ్ లార్జెస్ట్ మాల్. సో ఇప్పుడు మేము మా కజిన్స్తో కూడా వెళ్తున్నాము. హలో, తిను ఆద్య తన్నీర్వి. మేమైతే ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే బయట వర్షం పడుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగే అమెరికన్ డ్రీమ్ మాల్. మేము వెళ్ళిన రోజు చాలా ట్రాఫిక్ ఉండే కాబట్టి జస్ట్ ఇక్కడ నుంచి మాల్కి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 30 minutes పట్టింది. సో కమ్ ఆన్, లెట్స్ గో ఇన్సైడ్ ద మాల్. సో పార్కింగ్ చేసిన తర్వాత we just entered the mall. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ మాల్లో చాలా క్రిస్మస్ డెకరేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎంతమంది ఉన్నారో చూసారా. అండ్ ఈ మాల్లో టోటల్గా 3 levels ఉంటాయి. అండ్ వెళ్ళగానే నేనైతే ప్రెట్జల్స్ తీసుకొని తినడం స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. అండ్ యాజ్ యూ కెన్ సీ ఈ మాల్లో చాలా వెరైటీ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి, లైక్ మినీసో అండ్ లాట్ ఆఫ్ టాయ్ షాప్స్ కూడా ఉన్నాయి. మేము ఒక కిడ్స్ క్లోదింగ్ స్టోర్కి వెళ్ళాము. క్లోత్స్ బాగున్నాయని చూశాను, కానీ నాకు నచ్చిన క్లోత్స్ అయితే నా సైజులో లేవు. ఇక్కడ ఓన్లీ లైక్ 10 to 11 years లాస్ట్ ఉన్నాయి. సో యా, కానీ బట్టలు అయితే కలెక్షన్ చాలా బాగుంది. Come see what I found. This is how. ఆ స్టోర్లో మాకేం దొరకలేదు కాబట్టి బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడైతే సైడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ డెకరేషన్ సెటప్ చూసారా ఎంత బాగుందో. పదండి చూసేద్దాం. నాకైతే ఈ డెకరేషన్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. కిడ్స్కి క్లోత్స్తో పాటు ముందర అయితే బేబీ సారస్ కూడా ఉంది, అంటే బేబీస్కి రిలేటెడ్ స్టఫ్ కూడా దొరుకుతుంది. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చూసారా మొత్తం క్రిస్మస్ డెకోర్ ఉంది. మేము వెళ్ళిన టైం క్రిస్మస్ టైం కాబట్టి మొత్తం క్రిస్మస్ డెకోర్తో పాటు ఈ ట్రీ చూసారా ఎంత పెద్దగా ఉందో. Oh my God! Wow! ఈ షాప్ వచ్చేసి మొత్తం క్రోషే చేసిన ఫ్లవర్స్ అండ్ బొకేస్ అమ్ముతున్నారు. క్రోషే అనేది యాన్ తో నిట్ చేసిన ఒక ఐటమ్. ఇవి చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. అలా మాల్ తిరుగుతూ మాకైతే చాలా ఆకలేసేసింది. అందుకే 3rd levelకి వచ్చేసాం. ఈ 3rd levelలో అయితే మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మేమైతే పాపాయ్స్లో ఆర్డర్ ఇచ్చాము. అండ్ వెయిటింగ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. సో మా ఫుడ్ వచ్చే లోపల అయితే ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం ఒకసారి చూసేద్దాము. అండ్ ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లైక్ వెండీస్ అండ్ జాలీబీ కూడా ఉంది. కొంచెం ముందుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పిజ్జా షాప్ కూడా ఉంది. సో మీరు చూసారు కదా, ఈ ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది దీనికి. ఇక్కడైతే గ్రిల్ ఫుడ్ అండ్ జాపనీస్ ఫుడ్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇఫ్ యూ కెన్ సీ టాకో బెల్ కూడా ఉంది. ఓ వావ్, ఈ షాప్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ ఈ షాప్కి పక్కన అయితే పాపాయ్స్ ఉంది. ఫైనల్గా మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే క్రిస్పీ చికెన్ టెండర్స్ అండ్ వింగ్స్ ఆర్డర్ చేసాము.
టాకో బెల్ నుంచి అండ్ పాపైస్ నుంచి అయితే ఫుడ్ తిన్నాము. దిస్ ఇస్ టాకో బెల్స్ చికెన్ నగెట్స్. అండ్ మా ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరగడం మొదలు పెట్టాము. ఇక్కడైతే బాత్ అండ్ బాడీ వర్క్స్ అండ్ సెఫోరా స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే లెవెల్ 2లో ఉన్నాయి. అండ్ పైనుంచి క్రిస్మస్ డెకరేషన్స్ చూస్తే ఇలా ఉంది. ఈ మాల్లో నికలోడియన్ యూనివర్స్ కూడా ఉంది. సో పదండి ఈ నికలోడియన్ యూనివర్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇక్కడైతే నికలోడియన్ యూనివర్స్ కి టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇదైతే ఎంట్రన్స్. కొంచెం ముందుకు వెళ్తే రైడ్స్ అన్నీ ఉంటాయి. ఈ నికలోడియన్ యూనివర్స్ అనేది ఇండోర్ థీమ్ పార్క్. చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇందులో చాలా రైడ్స్ అండ్ రోలర్ కోస్టర్స్ కూడా ఉన్నాయి. చేద్దామంటావు మరి? ఇక్కడైతే కిడ్స్ కి కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఇక్కడ రోలర్ కోస్టర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇక్కడ మీరు స్పంజ్ బాబ్ ని కలిసి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ నికలోడియన్ యూనివర్స్ అయితే చాలా పెద్దది అండ్ ఇందులో రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. వావ్, ఈ జెల్లీ ఫిష్ రైడ్ చూడడానికి చాలా బాగుంది.
రైడ్ చూడడానికి చాలా ఫన్ గా ఉంది కదా. సో దాట్ ఈస్ నికెలోడియన్ యూనివర్స్. అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళాలి, ఎందుకంటే ఒక్కొక్క రైడ్కి చాలా టైం పడుతుంది. మేమైతే ఇప్పుడు మిర్రర్ మేజ్లోకి వెళ్ళబోతున్నాము. ఇదైతే నార్మల్ మిర్రర్ మేజే, కానీ ఇందులో లైట్స్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇక్కడైతే క్రిస్మస్ లైట్స్ వేశారు. ఇదైతే లెవెల్ 3లో ఉన్న ఓరియో క్యాఫే. అండ్ ఇక్కడైతే అందరికీ తెలిసిన మిస్టర్ బీస్ట్ బర్గర్ కూడా దొరుకుతుంది. అండ్ దట్స్ ఆల్. ఫైనల్గా ఇదైతే అమెరికన్ డ్రీమ్ మాల్. ఈ మాల్ అయిపోయిన తర్వాత మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము. అది నా నెక్స్ట్ వ్లాగ్లో రాబోతుంది. మీకు ఈ అమెరికన్ డ్రీమ్ మాల్ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాను అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మేక్ షూర్ టు చెక్అవుట్ మై నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఫైనల్గా దట్ ఈస్ ద అమెరికన్ డ్రీమ్ మాల్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రావడానికి. బాయ్ ఎవ్రీవన్.